లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. మన దేశ ఆధ్యాత్మికత నెలవు. ఇక్కడ దేవులకు మాత్రమే కాదు, పాము, పక్షులు, తేలు వంటి అనేక వింత ఆలయాలు ఉన్నాయి. అలాంటి వింత ఆలయాల్లో కుక్కల కూడా ఆలయం ఉంది. అవును, ఇక్కడ కుక్కను దేవుడిగా పూజించే దేవాలయం ఉంది. ఈ వింత ఆలయం కర్ణాటకలోని చెన్నపట్నంలో డాగ్ టెంపుల్. ఈ డాగ్ టెంపుల్ గురించి అన్ని ఆసక్తికరమైన విషయాల గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈ ఆలయం ఎక్కడ ఉందంటే కర్ణాటకలోని చెన్నపట్న నగరంలో అగ్రహార వలగేరి హల్లి అనే చిన్న గ్రామం ఉంది. ఈ గ్రామం చెక్క బొమ్మలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. దీనిని బొమ్మల పట్టణం అని పిలుస్తారు. బెంగళూరు నగరానికి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దేవాలయం గురించి మన దేశంలో చాలా మందికి తెలియదు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ఆలయానికి ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం భారీ సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ కుక్కగుడి చారిత్రాత్మక కథ ఏంటంటే ఈ ఆలయాన్ని 2010లో ధనిక వ్యాపారి రమేష్ నిర్మించారు. గ్రామంలోని ప్రధాన దేవత అయిన కెంపమ్మ దేవతకు అంకితం చేయబడిన కెంపమ్మ ఆలయాన్ని నిర్మించి ప్రసిద్ధి చెందాడు. గ్రామస్తుల కథనం ప్రకారం ఒకసారి గ్రామంలో ఉన్న 2 కుక్కలు హఠాత్తుగా అదృశ్యమయ్యాయి. కొన్ని రోజుల తర్వాత దేవత స్వయంగా ఓ గ్రామస్తుడి కలలో కనిపించి గ్రామస్తుల రక్షణ కోసం తన సమీపంలోని తప్పిపోయిన కుక్కల కోసం ఒక దేవాలయం నిర్మించమని కోరింది. దేవత చెప్పిన ఆజ్ఞలను అనుసరించి కుక్కల కోసం ఆలయాన్ని నిర్మించారు. మిస్ అయిన కుక్కలను ఇక్కడ దేవుడిగా పూజిస్తారు. ఆలయం లోపల 2 కుక్కల విగ్రహాలకు పూజలు చేస్తారు. ఈ కుక్కలు తమను ఎల్లప్పుడూ కాపాడుతాయని, ప్రతికూల శక్తిని దూరం చేస్తాయని గ్రామస్తులు నమ్ముతున్నారు. ఈ కాపల కుక్కల గౌరవార్థం ప్రతి సంవత్సరం గ్రామంలో భారీ ఉత్సవం నిర్వహిస్తారు. ఈ ఊరు ఒక బొమ్మల పట్టణం. ఎవరైనా ఆఫ్ బీట్ ప్రదేశాలను సందర్శించడానికి ఇష్టపడే వారైతే ఈ ఆలయాన్ని సందర్శించడానికి బెస్ట్ ఎంపిక. బొమ్మల పట్టణాన్ని ప్రపంచం నలుమూల నుంచి భారీ సంఖ్యలో సందర్శిస్తారు. అవును, చెన్నపట్నం నగరం రంగురంగుల లక్క సామాగ్రి, చెక్క బొమ్మలు, బొమ్మల తయారీకి అత్యంత ప్రసిద్ధి చెందింది. ఇవి అద్భుతంగా కనిపిస్తాయి. ఇక్కడికి వెళ్ళాలంటే ఎలా చేరుకోవాలంటే బెంగళూరులోని కెంపగౌడ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్ ద్వారా చెన్నపట్నంకు చేరుకోవచ్చు. విమానాశ్రయం, రైల్వే స్టేషన్ వెలుపల నుంచి చెన్నపట్నంకు నేరుగా బస్సు పొందవచ్చు. బడ్జెట్కు సరిపోయే క్యాబ్ లేదా ట్యాక్సీని కూడా అద్దెకు తీసుకోవచ్చు. చెన్నపట్నం కేంద్రం నుంచి ఈ ఆలయం అగ్రహార వలగేరి అల్లి గ్రామం లోపల దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది.